నుంచి కూడా షాపులు బంద్ చేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మొబైల్ షాపు, ఎలక్ట్రానిక్ షాపులు, అదేవిధంగా పెయింటర్ షాపులు మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఉమ్మడి నల్గొండకు చెందిన వారు. ఏళ్ల తరబడి కూడా స్థానికంగా ఉంటూ కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారు. కానీ మధ్యలో వారు వచ్చి కూడా తన వ్యాపారాలకు ఇబ్బంది కల్పిస్తున్నారంటూ కూడా వారంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి మీ సమస్య ఏంటి? ఇక్కడ మేము చాలా కాలంగా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్వాడీలు ఏం చేస్తున్నారంటే, మా ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఓయూజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మేము బంద్ చేస్తున్నాము. ఈ బంద్ ఎందుకు అంటే, స్థానికంగా మార్వాడి వ్యాపారుల వల్ల మేము దొంగ సామాన్లు అమ్మడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. అదే విధంగా మా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. మా డిమాండ్ ఏంటంటే, ఒక్క మార్వాడి షాప్ లో ఒక్కరికన్నా మన తెలుగు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకి అనేది మా మెయిన్ నినాదము. దీన్ని బేస్ చేసుకొని మేము ఈ రోజు సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మా మా కమిటీ తరఫున మొత్తం సంపూర్ణ బంద్ జరుగుతుంది.